ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. క్లాస్ కు విచ్చేసినటువంటి శివప్రసాద్ గారికి ఆత్మ నమస్కారాలు. నమస్తే సార్. క్లాస్ కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్ లో 365వ రోజు సెషన్ లో 6వ రోజు మీ అందరికీ క్లాస్ కు స్వాగతం. నమస్తే సార్. చెప్పండి, ఏంటి ఇవాళ టాపిక్ ఏంటి? ఇంట్రొడ్యూస్ చేయండి. ఓకే సార్. నిన్నటి వరకు మనము అరిషడ్ వర్గాల గురించి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివప్ప గారితో ద్వారా తెలుసుకున్నామండి. ఈరోజు ఆత్మ ప్రయాణము అనే కాన్సెప్ట్ ద్వారా సారు మన ముందుకు వస్తున్నారండి. ఈరోజు సారు ద్వారా ఆత్మ ప్రయాణము అనే కాన్సెప్ట్, సోల్ జర్నీ అనే కాన్సెప్ట్ తెలుసుకుంటామండి. సార్, ఈరోజు కాన్సెప్ట్ ఆత్మ ప్రయాణం. మీరు పెట్టిన ఫ్లేయర్ లో ఏం పెట్టారు? ఆత్మ ప్రయాణమే సార్. చూడండి. పత్రిజీతో ప్రయాణం చెప్పినట్టు లేదు సార్, ఆత్మ ప్రయాణమే పంపించా నేను. ఓకే, మీరు ఏం చెప్పండి అదే చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. లేదు సార్, మీరు ఏ కాన్సెప్ట్ రెడీ చేసుకొని వచ్చినా చెప్పండి. రెండు స్వీకారం. మనకి అందరిలా రెడీ చేసుకోవడాలు ఏమి ఉండవు. తెలుసుకోవడము ఇంకా ఆనందము. ఇప్పుడు నేను ప్రిపేర్ అయి రావడం అనేది దేనికి ఉండదు. నేను ఎప్పుడు ప్రిపేర్ అవను. ఓకే సార్. నేను ఏ కాన్సెప్ట్ నాకు తయారు చేసి ఇవ్వండి అని అడగను. ఇప్పుడు వచ్చి కూర్చొని మీరు ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమంటే దాని గురించి చెప్తారు. అద్భుతం. మళ్ళీ జీవితంలో ఎవరి దగ్గర అలాంటి విషయం వినలేరు మీరు. నాకేం ప్రిపరేషన్స్ ఉండవు. సో ఇంక వేరే ప్లానింగ్ ఏమి ఉండదు నా దగ్గర. మీరు ఇచ్చారంటే టాపిక్లో ఉండేటువంటి సత్యం ఏంటనేది అలా పోలిసి పెట్టడమే తప్ప ఏం లేదు. ఇప్పుడు చెప్పండి, మీకు ఏ టాపిక్ కావాలి? మాస్టర్స్, ఆత్మ ప్రయాణమా పత్రిజీ గారితో ప్రయాణమా? ఆ రెండు కాకుండా మీరు ఏది అడిగినా చెప్తారు. సరే సార్, పత్రిజీ గారితో ప్రయాణమే తీసుకుందాం. కొత్త వాళ్ళు ఉన్నారు కదా, తెలియదు. సరే సరే. సో అందరికీ నమస్కారం. ఆత్మ ప్రయాణం, ఏ సోల్స్ జర్నీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. డాక్టర్ మైకేల్ న్యూటన్ అని చెప్పి ఆయన రాసింది. సో తెలుగులో కూడా ఉంది ఆత్మల ప్రయాణం అని. అది నెల్లూరులో వాళ్ళు ప్రింట్ చేశారు. ఏ సోల్స్ జర్నీ పీటర్ రిచలు అనే రాసినటువంటి దాని ప్రకారం ఆత్మాయణం అనే గ్రంథాన్ని కనుక అధ్యయనం చేసి చూస్తే పదార్థము సోలు ఎలా ఉంటుందో ఆత్మాయణంలో అంతా వివరించి, సోల్ ఆత్మల ప్రయాణం అనడానికి ఎలా ఉంటుందంటే, ముందు ఆత్మ అంటే నిర్వచనం తెలుసుకోవాలి. దాన్ని ఇంతవరకు ఎవరు కూడా అవతల వ్యక్తికి నిర్వచించడం చేత కాలేదు ఎవరికి కూడా. ఈవెందో ఆది శంకరాచార్య దగ్గర నుంచి శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా ఆత్మ అంటే ఏమిటో తెలుసుకునే డెఫినేషన్ చెప్పలేదు. మిగతా అన్నిటికీ ఇచ్చారు. ఇప్పుడు వైజ్ఞానిక రంగంలో అడుగు ముందుకేసి ఎక్కడి వరకు వచ్చారు అంటే, మనిషిలో ఉండేటువంటి ఎనర్జీని కూడా కొలిచేస్తూ ఉంటున్నారు. దాని తర్వాత డిఎన్ఏ అనేది వచ్చింది. నిజానికి కనుక ఇలా చూసుకుంటూ పోతే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక టూల్ ఇచ్చాడు, కానీ అది ఎవరికి అర్థం కాలేదు.
ఆత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మయ ఆత్మనో బంధువు ఆత్మహే విప్రాత్మన అన్నాడు. దీనికి ఎవడి మేధస్సు ఎంత ఉంటే దాని ప్రకారం రకరకాల వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు. నిజంగా కృష్ణుడు ఆ సందర్భంలో దాన్ని మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, నువ్వు మిత్రుడు శత్రుడు గిత్రుడు ఇవన్నీ కాదు దాంట్లో పాయింట్. నువ్వు నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి అంటే అది నీ ఆత్మ ద్వారానే నీకు సాధ్యం. ఎలాగా? కొంతమంది సూక్ష్మ శరీరము ఆత్మ ఒకటి కాదా అంటారు. నిజానికైతే రెండు ఒకటి కాదు. యాస్ట్రల్ బాడీ వేరు, ఆత్మ పదార్థం వేరు. అందుకే దాన్ని ఆత్మ పదార్థం అన్నారు. ఈ మన వాళ్ళ యొక్క ఎన్ని సంవత్సరాలు ఎంత ప్రేరేపణ ఇచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడి వరకు ఉండిపోయారంటే ఇంకా ఎనర్జీ ఫీల్డ్లోనే ఉండిపోయారు. ఇంకా 6 చక్రాలు, కుండల్ని, నాడి, ఎనర్జీ దీని మీదే కొట్టుకుంటున్నారే తప్ప శరీరానికి 7 ఎనర్జీ చక్రాస్ ఉన్నాయి. దాన్ని ఎనర్జీ స్పాట్ అనుకోండి, ఏమైనా పిలుచుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ శరీరానికి ఒకే ఒక చైతన్య స్థానం ఉంది. ఆ చైతన్య స్థానం మీద ఏ ఒక్కళ్ళకి కూడా ఇంతవరకు ఎరుక అనేది కలగలేదు. అది ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఏమన్నా అంటే అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేయడం అనేది చాలా మందికి అలవాటైపోయింది. ఎందుకంటే మన కళ్ళు అడ్డంగా ఉంటాయి, ఈ లోకాన్ని కూడా అడ్డంగానే చూస్తాం కనుక అడ్డదిడ్డంగానే ప్రశ్నలన్నీ వేస్తాం. కానీ ఒక నిలువు కన్ను ఉంది, అది ఇంకా మనకేమి పనికి రాలేదు. ఏట్రా పెద్దానికి అడ్డదిడ్డంగా వస్తున్నాడు, వీడి వ్యవహారం ఏం బాగాలేదు అని పెద్దలు తిడుతూ ఉంటారు. అంటే ఉన్న నిజానికి ఉన్న సత్యానికి అడ్డదిడ్డంగా వెళ్ళిపోవడం. అమ్మయ్య ఇంతకాలాన్ని జీవితంలో నిలదొక్కున్నాడు రా, నిలబడ్డాడు రా అంటారు. అంటే ఏమిటంటే వాడికి ఆ నిలువు కన్ను వచ్చింది. ఆ నిలువు కన్ను రావడం వల్ల, ఆ మూడో కన్ను రావడం వల్ల వాస్తవాలు అవాస్తవాలు, అశాశ్వతాలు శాశ్వతాలు తెలుసుకోవడం ద్వారా వాళ్ళ దృక్పథం వేరేగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన వేరేగా ఉంటుంది, వాళ్ళు సంభాషించే రీతి వేరేగానే ఉంటుంది. దేనంటే దాన్ని పట్టుకుని అడ్డదిడ్డంగా బాధించడం అనేది వీళ్ళు చేయరు. ఆ రకంగా కనుక మన జీవితాన్ని పండించుకోలేకపోతే, నేను 30 సంవత్సరాల సీనియరు, 20 సంవత్సరాల సీనియరు, నేను 10 సంవత్సరాల సీనియరు అని చెప్పుకోవడానికి వయసు పెరుగుతుందే తప్ప బర్త్డే పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఏం చేస్తారా బర్త్డే పార్టీలో? ఈవేళ నాకు 39 వెళ్ళి 40 వచ్చింది. మానసికంగా ఏంటంటే 40 సంవత్సరాల వృద్ధాప్యాన్ని వాళ్ళు ఆ రోజు ఆపాదించుకుంటారు. అది ఆ జన్మదిన వేడుకలో వాళ్ళు చేసేది. అంటే లేని వృద్ధాప్యాన్ని తెచ్చుకోవడం. మరి ఈ రీతిలో మనం ఇలాగే వెళ్ళిపోదామంటే ఇలాగే వెళ్ళిపోండి. నాకు ఈ ఎనర్జీ ఫీల్డ్ చాలు, ఎనర్జీ ఫీల్డ్నే పట్టుకుంటానంటే ఎనర్జీ ఫీల్డ్నే పట్టుకోండి. కానీ శరీరానికి 7 చక్రాలు ఉన్నాయి, చైతన్య స్థానం ఒకటే ఉంది. ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాలు చూస్తుంటే చాలామంది హిమాలయాలకి దారి కట్టారు అందరూ. ఎందుకో నాకు తెలియదు కానీ హిమాలయాలకు ఎందుకు వెళ్తారు? అక్కడ ఉండేటువంటి మహిమాన్విత యోగుల యొక్క దృష్టి మనమే పడ్డానికి, వాళ్ళని చూడడానికి తండోపతండానికి వెళ్ళిపోతుంటారు. మహావతార్ బాబాజీ కేవ్ ఈ మధ్యకాలంలో ఇది పెద్ద సోషియో ఫ్యాంటసీ అయిపోయింది. ఏం చేసేవయ్యా? మహావతార్ బాబాజీ నైనిటాల్లో గుహకెళ్ళి ఒక రోజంతా మెడిటేషన్ చేసి వచ్చారు. మరి ఆ మెడిటేషన్ చేసి వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా ఉండాలి, నీ విధానం ఎలా ఉండాలి? ఇంతకుముందు కన్నా బాగుండాలి కదా. ససేమిరా బాగోదు, ఇంతకుముందు కన్నా వరస్ట్గానే ఉంటుంది. వాడు గొప్పోడు అనుకుంటాడు. ఇంక హిమాలయాలకు పోవడం ఎందుకు? హిమాలయాలకు వెళ్ళొచ్చాడు అంటే వాడి జీవన విధానంలో చూసి ఇంకో 10 మంది నేను కూడా హిమాలయాలు వెళ్ళాలి అనుకోవాలి. దేశమంతా తిరిగి, హిమాలయాలు తిరిగి, మానసరోవరం తిరిగి, అన్ని శక్తి క్షేత్రాలు తిరిగి ఏమొచ్చిందని అంటే ఏమీ లేదు, అలాగే ఉన్నామంటే ఇంక వెళ్ళడం కూడా అనవసరం. హిమాలయాలకు ఎందుకు వెళ్తారు అంటే అక్కడ మీకు కొండల్లా కనపడచ్చు, చెట్లులా కనపడచ్చు, మాకుల్లో మూడుల్లా కనపడచ్చు, ఏదో వికృతులు అక్కడ మనుషుల్లా కనపడచ్చు. కానీ కంటికి కనిపించేదంతా కూడా ఒక రకమైతే వాళ్ళ యొక్క అసలు రూపాలు వేరేగా ఉంటాయి. ఎంతసేపు హిమాలయాస్కి వెళ్ళిన తర్వాత నాకు బెడ్ ఇచ్చారా, మంచం ఇచ్చారా, భోజనం పెట్టారా, రూమ్ ఇచ్చారా, దుప్పడుందా, ఇవే ఈ సంసార గొడవలే హిమాలయాలో పెట్టుకునేటట్టయితే హిమాలయాలకు వెళ్ళడం ఎందుకు?
హిమాలయస్కి వెళ్ళిన తర్వాత గ్రూపులోంచి ఈ రోజు ఎక్కడికి వెళ్ళావు, ఈవేళ అంతా రుద్రప్రయాగ వదిలిపెట్టేయాలి. ఏ సందో గొందో చూసుకుని ఏ అడవిలోకో తోటలోకో వెళ్ళిపోవాలంతే. అలా ఒంటరిగా వెళ్ళిపోయిన తర్వాత ఆ షామన్స్, ఆ మహిమాన్విత యోగులు చూస్తారు. చూసి మన దగ్గరికి రావాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం. ఈ ఎనర్జీ ఫీల్డ్లు చక్రాలు కొట్టుకుంటున్నారు వాళ్ళు ఏం పట్టించుకోరు. మనలో ఉండేటువంటి చైతన్య స్థానాన్ని చూస్తారు. దాన్ని ఏమన్నారంటే హిరణ్య గర్భ అన్నారు. అది ఎక్కడుంటుంది అంటే ఎవడో చెప్పడు. అన్ని సీక్రెట్సే. మన దగ్గర సీక్రెట్లు ఉండవు. మీ యొక్క నాభి స్థానం ఉంది కదా, నాభి స్థానానికి 2 ఇంచుల కింద 2 ఇంచుల లోపల అది చైతన్య స్థానం. అందుకే దాన్ని హిరణ్య గర్భ అన్నారు. బ్రాహ్మణులు యజ్ఞోపవీతం వేసుకున్నారు అనుకోండి, పొద్దున్న మధ్యాహ్నం దాన్ని పట్టుకుని ఇలాగిలా రాపుతారు. ఎందుకని? సరిగ్గా నాభి కింద. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. వేళ్లలో వేళ్ళు పెట్టుకు ధ్యానం చేయమన్నారు. చిటికిన వేళ్ళు 2 కలుస్తాయి. ఒళ్ళో పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకుంటారు? ఇంచుమించుగా ఆ హిరణ్య గర్భ పైన స్వాదిష్టాన చక్రం దగ్గర మీ చేతులు పెట్టుకుంటారు. ఆ ధ్యాన స్థితిలో ఉండేటప్పుడు ఆ చైతన్య స్థానంలో కొంచెం కదలిక అనేది రావాలి. ఈ కదలిక చేసుకున్నాడా లేదా అని హిమాలయ యోగులు చూస్తారు. వాళ్ళ పని అదే. వచ్చి ఏం చేశారంటే మన దగ్గరకు వచ్చి ఇంకా ఎలా కదిలించుకుని దేని మీద నడవాలో చూపిస్తారు. అందుకే హిమాలయాల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత అన్నీ ఆగిపోతాయి. ఓలాంటి సైలెంట్ తోటి ఆ పరలోక చింతనే తప్ప ఇహలోక తాపత్రయాలు ఉండవు. అందుకోసం హిమాలయాలకు వెళ్ళాలి. అది కానప్పుడు వెళ్ళేం ప్రయోజనం? అదేమి హనీమూన్ పిక్నిక్ ట్రిప్పులేం కాదు అవన్నీ. ఓకే, అవన్నీ పక్కన పెట్టండి. సో ఎప్పుడైతే జన్మ తీసుకోవాలని ప్రయాణం చేస్తుందో ఈ ఆత్మ, దానికి ఒక రూపం ఆకారం అనేది ఉండదు. అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. పూర్ణాత్మ నుంచి విడిపడిన తర్వాత జీవాత్మగా ఈ భూలోకంలో నేర్చుకోవడానికి ఎప్పుడైతే అడుగిడిందో అప్పుడు కారణ లోకాల్లో ఆ ఆత్మ పదార్థం వచ్చిన తర్వాత భూమి మీదకి ఎందుకు వెళుతున్నావు, కారణం ఏంటి, కార్యం ఏంటి అవి నిర్ణయించుకున్న తర్వాత వాటి నమూనాతో కారణ శరీరం తయారవుతుంది. దేని మీద? ఆ ఆత్మ పదార్థం మీద. ఆ కారణ శరీరం తయారైన తర్వాత కారణ లోకం నుంచి అది సూక్ష్మ లోకానికి వస్తుంది. అప్పుడే పూర్ణాత్మ నుంచి విడుదలైనటువంటి కారణ ఆత్మ పదార్థం అయితే సూక్ష్మ పదార్థంతో సూక్ష్మ శరీరాన్ని సూక్ష్మ లోకంలో తయారు చేసుకుని కారణ శరీరం పైన తొడుక్కుంటుంది. తొడుక్కుని ఏం చేస్తుంది? భూమండలానికి వస్తుంది. ఎవరిని తల్లిదండ్రులుగా ఎంచుకుందో వాళ్ళ దగ్గరకు వచ్చి తల్లి గర్భంలో ప్రవేశించడానికి ముందే ఆ తల్లిదండ్రులతో ఒప్పందం చేసుకుంటాడు. అయ్యా, నేను గత జన్మలో ఇలా అయిపోయింది, నా ప్లాన్ అంతా అలా పాడైపోయింది కనుక ఈ జన్మలో నేను ఇలా ఉండబోతున్నాను, నాకు సహకరించండి అని తల్లిదండ్రులు అడుగుతారు. తల్లిదండ్రులు వీళ్ళని అడుగుతారు. ఆ తల్లి గర్భంలో ఎప్పుడైతే కనెక్షన్ వచ్చి ప్రవేశం చేసిందో అది అంతవరకు ఏంటంటే ఆ ఒప్పందం కుదిరిన తర్వాత మహాభారత యుద్ధం లాంటి 10 యుద్ధాలు కలిపితే ఎంత యుద్ధం ఉంటుందో అంత యుద్ధం ముందే జరిగిపోతుంది. ఎందుకంటే స్త్రీ పురుషుల నుంచి ఇద్దరి నుంచి విడిపడినటువంటి ఆ కణాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కోట్ల కణాలు పెద్ద అణుబాంబులాగే యుద్ధమంతా జరిగి చివరికి ఒకటి మిగులుతుంది. ఆ ఒకటే కనుక పుష్పించి ఫలదీకరిస్తే అండం తయారవుతుంది. ఆ అండం పిండంగా మారిన తర్వాత దీన్ని కన్సీవ్ అయింది అంటారు. అప్పుడు ఆ జీవాత్మ కారణ సూక్ష్మ శరీరాలతో అందులో ప్రవేశించిన తర్వాత ప్రకృతి నుంచి లభించేటువంటి వాడి యొక్క ఎథరిక్ బాడీ అనేది అప్పటికప్పుడు తయారవుతుంది. ఇట్స్ డిపెండ్ నువ్వు ఆడగా పుడుతున్నావో మగగా పుడుతున్నావో అన్న దాని మీద ఆధారపడుతుంది. ఆడవాళ్ళగా పుడితే మీ చక్రస్థానాలన్నీ ఒకలా ఉంటాయి, మగవాళ్ళగా పుడితే చక్రస్థానాలన్నీ ఇంకోలా ఉంటాయి. ఏంటయ్యా తేడా అంటే ఆడవాళ్ళుగా పుడితే కనుక వాళ్ళ యొక్క ఫండమెంటల్ ఎనర్జీస్ మణిపుర చక్రంలో ఉంటాయి. మగవాడిగా పుడితే వాడి ఫండమెంటల్ ఎనర్జీస్ మూలాధార చక్రంలో ఉంటాయి. ఆడవాళ్ళుగా పుట్టే వాళ్ళకి సూర్యనాడి కుడి పక్కన ఉంటుంది, మగవాళ్ళైతే సూర్యనాడి ఎడం పక్కన ఉంటుంది. ఈ రెండే మార్పులు. దాని తర్వాత ఒక వి షేపులో ఒకానొక
కండరాలతో కూడిన ఎముక ఒకటి స్త్రీ యొక్క నాభి కింద ఉంటుంది. ఎందుకంటే ఆమె ధరించే గర్భాన్ని దాని మీద పెట్టడానికి. మగవాళ్ళకైతే అది ఉండదు. ఈ 3 మార్పులు తప్ప వేరే ఏమి ఉండవు. వాళ్ళు అలా కనెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడికి తల్లి గర్భంలో ప్రవేశించి భౌతిక శరీరం అన్నీ తీసుకున్న తర్వాత తయారవుతుంది. అది పూర్తిగా తయారైన తర్వాత కొంతమంది టచ్లో ఉండి పక్కనే ఉంటారు, కొంతమంది లోపలే ఉంటారు. డిపెండ్స్ అపాన్ ఇది చాలా పెద్ద చరిత్ర, ఈ అరగంటలో అవ్వదు. ఇప్పుడు శరీరంలోంచి బయటికి రావాలి అంటే ఒక సాధన చేసేటువంటి సాధకుడు కానీ, లేదా నేను సూక్ష్మ శరీరం విడుదల చెయ్యాలి అని అనుకుంటే గనక మన భౌతిక శరీరంలోంచి పంచకోశాలు, దీన్నే పంచప్రాణాలు అంటారు, 5 శరీరాల సముదాయం. సూక్ష్మ శరీరాది సముదాయం, నాట్ ఓన్లీ సూక్ష్మ శరీరం కాదు. ఆ సూక్ష్మ శరీరంలో 5 కోశాల యొక్క తింటికలు అంటారు. ఈ భౌతిక శరీరం నుంచి విడిపడంగానే రెండో శరీరమైన ప్రాణమయ శరీరం సిల్వర్ కార్డ్గా మారిపోతుంది భౌతిక శరీరానికి, సూక్ష్మ శరీరానికి. ఇది తెలిసి చాలా మందికి జరగదు. ప్రతిరోజు తెలియకుండానే ఆ స్వప్న భూమికల్లో జరుగుతూ ఉంటుంది. అంటే మనం నిద్రపోతున్నప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాం అనుకోండి, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తుర్యావస్థ అని 3 ఉన్నాయి. మనకి మనస్సు అనేటువంటి ఇంద్రియం కళ్ళల్లో ఎక్కువ బాగా ఉంటుంది. స్వప్నంలో ఉండేటప్పుడు కనుగుడ్లు కదులుతూ ఉంటాయి. అప్పుడు వాడి యొక్క మనసు గొంతులో ఉంటుంది. ఆ గొంతు అయిపోయి స్వప్నం లోకం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే గాఢ నిద్ర లేదా మగధ నిద్ర, అబ్బా ఏ నిద్రపోయినరా బాబు, ప్రపంచమే తెలియలేదంటదే, అలాంటి గాఢ నిద్రలోకి మీరు వెళ్ళినప్పుడు మీ మనసు హృదయ చక్రంలోకి వెళ్తుంది. అక్కడ ఏముంటుందో, ఏం జరుగుతుందో పొద్దున లేచే విధానాన్ని బట్టి అది గుర్తుంటుందా ఉండదా అని మీ యొక్క దినచర్య మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మీరనేటువంటి ఈ ఆత్మల ప్రయాణం అనడం కన్నా ముందు సూక్ష్మ శరీర యానం అనే దాన్ని పేరు పెట్టుకుంటే, ప్రతిరోజు మన శరీరంలోంచి సూక్ష్మ శరీరం విడుదలై బయటకు వెళ్తోంది, అనేక స్వప్న లోకాల్లో తిరుగుతోంది. ఇక్కడ స్వప్నలోకం అనేటువంటిది పెద్ద కన్ఫ్యూజన్లో పడేస్తారు. ఇప్పుడు ఈ స్వప్నలోకం నేను ఈ రోజు రాత్రి కలగంటున్నా, ఇదిగో ఎదురుకుండా నా దగ్గర ఆవిడెవరో రెడ్ డ్రెస్ వేసుకుని పద్మ గారు ఉన్నారు. దాని తర్వాత ఎదురుకుండా ఒక ఆయన వినారావు గారు. సుగుణారావు ఉన్నారు. ఈ పక్కనేమో మాధవి మేడం ఉన్నారు. ఇక్కడేమో ఎవరో అనిత మేడం ఉన్నారు. ఇప్పుడు నాతో పాటు మీరు కళలోకి వచ్చారు అంటే మీరెవరు నా కళలోకి రారు, అదో పెద్ద భ్రమ. నా మనసు అనేది సృష్టించే పాత్రే తప్ప మీరెవరు నా స్వప్న భూమిలోకి రారు. నా స్వప్న భూమిక అనేది నా ఇష్టం, నేను ఎలా ఆడితే అలా ఉంటుంది. ఎవరిని సృష్టిస్తే అంతమంది ఉంటారు. నేను ఎప్పుడు స్వప్నాన్ని ఇలా చెరిపితే మొత్తం అంతా వెళ్ళిపోతుంది. నా కల్లో మీరు కనిపించారే అని నేను అన్నాను అంటే అదో పెద్ద భ్రమ. మిమ్మల్ని సృష్టించింది నేనే. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకున్నానో చెప్పలేదు, కొంచెం మిగిలిపోయింది, ఇది చెప్పేయాలి కదా. ఇమీడియట్గా నేను మిమ్మల్ని సృష్టించి మీకు చెప్పేస్తాను అన్నమాట. అది నా తృప్తి. కానీ మీకు మాత్రం సమాచారం అందుతుందా లేదా అనేది మీరు నాకు కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇది పక్కన పెడితే ఈ ఆత్మల ప్రయాణం అనేది ఎక్కువగా ఇంతవరకు శరీరం పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత జరిగేటువంటి ప్రక్రియలు. ఆ మైకేల్ న్యూటన్ కానీ, ఆ ఆత్మాయణంలో కానీ, మరణాంతర జీవితంలో కానీ, మరణం ఆవలి జననంలో కానీ, మరణాయనం అనే పుస్తకంలో కానీ ఏం చెప్పబడింది అంటే ఆత్మానుభవాలు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే వాడు చచ్చిపోయడానికి సంగతి కూడా వాడికి తెలియదు. శరీరం నుంచి బయటకు వచ్చి గాలిలో ఎగురుతూ ఉంటే కాసేపు చూసుకుంటే వాళ్ళ శరీరం అక్కడ ఉంది, కాలిపోతూ ఉంటుంది, ఏడ్చుకుంటూ ఉంటారు. కానీ ఆ బ్రహ్మ భ్రాంతి వీడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కో మనిషికి రకరకాల చావు. ఆ చావు అయిపోయిన తర్వాత ఆ ఆత్మ ప్రయాణం చేసేటప్పుడు తన జ్ఞాపకాలన్నీ పెట్టుకుని ఎటు వెళ్తుంది అన్నదానికి మనం ఎంతగా దాని గురించి తెలుసుకుంటే ఆ సబ్జెక్ట్ మీద అంతగా దాని మీద ఉండే భ్రమలన్నీ పోతాయి. ఎలా బతకాలో
అందుకే పూర్వకాలం నుంచి మనకేం చెప్పారు? కష్టపడి జీవించమన్నారు, హాయిగా మరణించమన్నారు. ఇప్పుడు దానికి రివర్స్ అయిపోయింది. నేను హాయిగా ఎలా జీవించాలని ఆలోచిస్తున్నాడే తప్ప కష్టపడి ఎలా జీవించాలని ఎవడు అనుకోవట్లేదు. హాయిగా జీవిస్తున్నారు, కష్టపడి చనిపోతున్నారు. అదే దౌర్భాగ్యం అంతా. దాన్ని కాస్త రివర్స్ చేసుకోండి. కష్టపడి జీవించండి, ప్రతి నిమిషం కష్టంతో పెట్టుకోండి. అది మీకు ఎక్స్పెరిమెంట్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. కానీ మరణం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇష్టంతో చనిపోండి. అసలు ఏ స్ట్రెయిన్ పెట్టుకోకూడదు. అదే డెత్ పెయిన్ అంటే. ఆ పెయిన్ వచ్చిందనుకోండి, తిరిగి మళ్ళీ పుట్టేటప్పుడు ఆ పెయిన్ తోటే పుడతారు. బాగా గుర్తుపెట్టుకోండి. 70 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత ప్రతిదాన్ని ఇంకా పట్టుకుని వేలాడకూడదు. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింది కదా అని కర్రెట్టి తిప్పేయకూడదు. దాని సర్వీస్ అయిపోయింది, తీసి పక్కన పడేయాలి. మనకు కూడా 70 వచ్చిన తర్వాత ఇంత అనుభవం అయిపోయింది కదా, తాళాలు గుర్తు తీసి పక్కవాడికి ఇచ్చేయాలి. నా మానం నన్ను వదిలేరా అని చెప్పాలి. ఇన్నాళ్ళు దైవారాధనలో తనకి ఏమనిపించింది, తానేం తెలుసుకున్నాడు, ఇప్పుడు ఉండేటువంటి తత్వ విచారం ఎలా ఉంది, తన ఎవల్యూషన్ ఎలా ఉంది, వీటి మీదే ఉండాలి. ఇంకా అది పెట్టుకుంటే హాయిగా, ఎప్పుడైతే ఆ మరణ రహస్యాన్ని ఛేదిస్తారో, ఆ మరణాన్ని మీరు తెలుసుకుంటారో, అప్పుడు మీరు హాయిగా చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత మీరు చేసే ప్రయాణాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ సూక్ష్మ శరీర యానం అనేటువంటి ఒక సిద్ధి ఉంది. అదేమి మామూలుది కాదు. అందరూ ఏమనుకుంటారంటే అష్టసిద్ధులు అనుకుంటారు. ఏంటి? అణిమ, లగిమ, మహిమ, గరిమ, ప్రాకామ్య, వశిష్ట, ఈశిస్త, ఈ అష్టసిద్ధులు అనుకుంటారు. నిజానికి అష్టసిద్ధులు కాదు, అష్టాదశ సిద్ధులు. అవి 18. మీకు 8 చెప్పారు, ఇంకా 10 ఉన్నాయి అందులో. అందులో పరకాయ ప్రవేశం ఉంది, కాయకల్ప చికిత్స ఉంది, కల్పవృక్షం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరం అనే సిద్ధి వచ్చినప్పుడు శరీరం నుంచి మీరు బయటకు రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. మనం దేని వైపు అడుగు వేయాలి అనేటువంటిది చూసుకోవాలి. ఆత్మానుభవాలని బుక్ ఉంది. ఆవిడ గొప్ప హీలర్. స్టార్టింగ్లోనే ఉంటుంది అది. ఎలా ఉంటుందంటే అది యాక్సిడెంట్ అయిపోయి ఒకటి చాలా ఇబ్బందిగా ఉంటాడు, ఆ సోల్ బయటకు వచ్చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, శరీర అవస్థలో ఏమాత్రం ఫెయిల్యూర్ ఉన్నా మన యొక్క సూక్ష్మ శరీరాది సముదాయం ఆ శరీరం ఉండదు, బయటకు వచ్చి పక్కనే సంచరిస్తుంది. ఈమెని హీలర్ కాబట్టి డాక్టర్ పిలుస్తాడు హీల్ చేద్దామని. ఆ సోల్ మూలకెళ్ళి కూర్చుని ఈ అమ్మాయిని పిలిచి చెప్తుంది అనమాట. ఎక్కువ బైడెన్ అని చెప్పేసి మంచి హీలర్ ఆవిడ పిలిచి చెప్తుంది, నేను యాక్సిడెంట్లో తలకి గాయం అయిపోయి ఇక్కడ క్లాట్ ఉంది, దాన్ని మీరు హీల్ చేయండి, నేను తొందరగా కోలుకుంటాను అని. ఆ బాడీలోంచి సోల్ బయటకు వచ్చి చెప్తుంది అనమాట. సో ఇలాంటి కోకొల్లాల అనుభవాలన్నీ ఎందుకు ఈ తెలుగులో కన్నడలో మీకు ఇవ్వడం జరిగింది అంటే, ఇంగ్లీష్లో ఉండేటువంటి దాన్ని మీరు చదివి అర్థం చేసుకోలేదు. అందుకే సార్ దాదాపుగా 100 టాపిక్స్ ఇచ్చారు, ఇవి తెలుగులో అనువాదం చేయాలి అని. ఇప్పటి వరకు 50-60% అయింది, ఇంకా 40% ఉంది. అవన్నీ తెచ్చుకుని చదువుకోవాలి మనం. ఎందుకంటే మన లాంగ్వేజ్లో అవి దొరకడం అనేది ఎక్కడా లేదు. అది దొరికింది కాబట్టి ఉపయోగించుకోండి. వెరసి ఏంటంటే ఈ ఆత్మ టైం ఎంత? ఇంకా ఉంది సార్, 24, ఆ? 9:24 సార్. 9:24 పర్వాలేదు. ఈ ఆత్మ ప్రయాణాలు, ఈ సోల్ జర్నీ అనేటువంటిది అర్థం చేసుకోవాలి అంటే వాట్ ఇస్ ద సోల్ అనేది అర్థం చేసుకోవాలి. చాలా మంది క్లాసులోకి వెళ్ళిన తర్వాత అసలు ఆత్మకి సూక్ష్మ శరీర సముదాయం ఏంటంటే అని తుంటర క్వశ్చన్లన్నీ వేస్తూ ఉంటారు. ఇది నేను చెప్తే మీకు తెలిసే అంశం కాదు. బుద్ధుడైనా కానీ, ఆయన కోటి జన్మలెత్తిన మరో ప్రబుద్ధుడైనా కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మీరు ఎవరిని అడిగినా కానీ ఇప్పుడు నేను చెప్పేదే ఫైనల్ ట్రూత్. ఇప్పుడు మీరున్నారు, మీకు 2 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు. వాడు వచ్చి అమ్మ అమ్మ నీకు నేను ఎలా పుట్టాను అని అడిగాడు అనుకోండి, మీరు ఏం ఆన్సర్ చెప్తారు? చెప్పండి.
ఏమైనా చెప్పగలరా? మీకు తెలుసున్న దాన్ని వాడికి మీరు మాటల్లో చెప్పగలరా? నిజంగా ఆత్మజ్ఞానం కలిగి ఎన్లైటన్మెంట్ పొందినటువంటి ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టర్ అయితే కనుక ఆ మహిళ ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది తెలుసా? నాన్న, అది నేను చెప్తే కాదమ్మా, ఇంకో 10 సంవత్సరాల వయసు నీకు వస్తే నీకే తెలుస్తుంది పిల్లలు ఎలా పుడతారో అని చెప్తుంది. అంటే తల్లి తండ్రి చెప్తే అర్థమయ్యేది కాదు అది. ఎవడికి వాడు అర్థం చేసుకునే అంశం అది. అలాగే ఆత్మ అంటే ఏమిటని మీరు ప్రశ్న వేస్తే ఒకసారి బుద్ధుని కూడా అడిగారు ఆత్మ అంటే ఏంటని. ఆయన కూడా అలాగే చెప్పాడు. ఆత్మ అంటే ఏమిటని ఎవరికైతే ప్రశ్న వచ్చిందో వాళ్ళందరికీ దయచేసి దాన్ని విత్డ్రా చేసుకోండి. ఇది నేను చెప్తే మీకు తెలిసేది కాదు. మీ ద్వారా మీకు అవగాహన ద్వారా అర్థమయ్యే విషయమే తప్ప ఒకడు చెప్తే తెలుసుకునేది కాదు ఇది. అర్థమైందండి? దీని మీద రోజుల తరబడి ఊహాగానాలు, కథలు, కథనాలు అన్నీ పెట్టేసుకోకండి. మీ ఆలోచనకి, మీ యొక్క అవగాహనకి అది ఎప్పుడు అందాలో అప్పుడు అందుతుంది. ఇప్పుడు రమణ మహర్షి అన్నాడు, నీ గురించి నువ్వు తెలుసుకోని. నేను ఎవరు? అది నిజమైన సూక్ష్మమైన ప్రశ్న. అది ప్రతిరోజు గుడికి వెళ్తారు, అది అందరికీ అలవాటు ఉంది. మీరు గుడికి వెళ్ళి ఏం చేస్తారు? 3 ప్రదర్శనలు చేయమంటాడు. గుడి చుట్టూరా 3 ప్రదర్శనలు చేసిన తర్వాత మొదటి రౌండ్లో మీలో ఉండేటువంటి తమో గుణ లక్షణాలను వదిలేయాలి. రెండో రౌండ్లో రజోగుణ లక్షణాలను వదిలేయాలి. మూడో రౌండ్లో సత్వగుణ లక్షణాలను కూడా విడిచిపెట్టాలి. అప్పుడు పురోహితుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడు తెలుసా? ఆత్మ ప్రదక్షిణ చెయ్యండి అంటాడు. ఆత్మ ప్రదక్షిణ అంటే ఏంటి? మీ చుట్టూ గింగరలాగా తిరగడం కాదు, కళ్ళు తిరిగి పడిపోతారు, ఎక్కువ తిరగండి అలాగా. అది ఆత్మ ప్రదర్శన కాదు. మీ ఆత్మ ప్రదక్షిణ ఏంటి అంటే కళ్ళు 2 మూసుకుని నేను ఎవరు అని ప్రశ్నించుకోండి. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ గురువుగారు ఫోటో ఎదురకుండా పెట్టుకొని చెప్తున్నా, మీరు ఇప్పుడు ఈ రోజు రాత్రి స్టార్ట్ చేయండి. డే టు టైం అంతా రాసి పెట్టుకోండి. ప్రతి క్షణం నేను ఎవరు అన్నప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. అది ఎవరు, అది ఎవరు అని నేనెవరు, 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 నేను అనే మీరు మీ చుట్టూ మీరు ప్రదర్శన చేయండి. 6 నెలల్లోగా మీరేమిటో మీకు తెలియకపోతే అప్పుడు అడగండి. ఇది ఎవరు చెప్తే వచ్చేది కాదు. ఊరికే రమణ మహర్షి నీ గురించి నువ్వు తెలుసుకో, కళ్ళు మూసుకో, మౌనంగా ఉండని ఊరికే చెప్పలేదు ఆయన. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు సార్ అన్నాడు. అవునా? ఆయన నాకు చూడాలని లేదే అన్నాడు ఆయన. ఇది బ్రహ్మ వర్చస్తో వెలిసిల్లేటువంటి యోగుల యొక్క తత్వం. రాష్ట్రపతి వస్తున్నాడు అనగానే పెద్ద పెద్ద బారికేట్లు కట్టేసి జనాలు దూరంగా పెట్టేసి రెండు 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 అని స్వాగతాలు పలకడం కాదు. ఆయనకి నాతో పని ఉందేమో, నాకు ఆయనతో పని లేదన్నాడు ఆయన. అయినా సరే వచ్చాడు. 6 రోజులు కూర్చున్నాడు అక్కడ. ఆయన ఏ నోరిప్పలేదు, మాట్లాడలేదు. ప్రతిరోజు అదే చెప్పేవాడు. మరి ఆయన ఏం తెలుసుకున్నాడో అది తెలియదు, కానీ మీరు మాత్రం ఒక 6 నెలలు మీతో మీరు కూర్చుని నేనెవరు, 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 నేనెవరు అని మీ చుట్టూ మీరు తిరగండి. అదే నిజమైన ఆత్మ ప్రదక్షిణ అంటే. అప్పుడు మీ గురించి మీకు అర్థమవుతుంది. నేను ఇవాళే ధ్యానంలోకి వచ్చానండి, నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నానండి, ఇవి కాదు. ఈవేళ మీరు ధ్యానంలోకి వచ్చి ఏం తెలుసుకున్నారో 10 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు అదే తెలుసుకున్నారు. దాంట్లో వేరేగా ఏమీ లేదు. సో అవగాహన, అనుభవం చెప్తూ ఉంటారు, అన్నిటికన్నా జ్ఞానదానం మేలు. నా ఇంట్లో 70% పుస్తకాలే ఉంటాయి. ఒకసారి నా టేబుల్ మీద చూస్తే దాదాపు 240 పుస్తకాలు ఉన్నాయి టేబుల్ చుట్టూరా. మధ్యలో ల్యాప్టాప్ పెట్టి జూమ్ మాట్లాడుతున్నాను. మావాడికి నాకు రోజు కొట్లాటే. ఇంట్లో ఉండి 70% అంతా బుక్సే ఉన్నాయి, అవి ఏం పెట్టుకోవాలన్నా లేవు ఇక్కడ. ఏ అలమార తీయండి బుక్సే ఉంటాయి. అలా సరస్వతిని పెట్టుకోండి.
పుస్తకం అంటే ఆషామాషి కాదు అది. ఏం చదివావు అనగానే భగవద్గీత చదివానండి. ఏం చదివావు భగవద్గీత? ఉపయోగ ఆత్మద చదివాను. ఏం చదివావు ఉపయోగ ఆత్మద? దేన్నైనా కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పొద్దున్నే లేచి ఏం చేస్తామంటే, నేను లలితా సహస్రనామం చదివానండి. ఏమొచ్చింది లలితా సహస్రనామం చదివితే నీకు? ఇంకొక ఆయన వచ్చి నేను విష్ణు సహస్రనామాలు చదివానండి. ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఏదో పాడింది, ఇంకో జంట ఎవడో పాడాడు, ఆయన పాడినట్టే మనం కూడా పాడేశాం. అవి సంస్కృతంలో ఉన్నాయి. లలితా సహస్రనామం 45 నిమిషాల్లో పాడేయగల ఏ మహిళైనా నా ముందుకు వచ్చి అందులో 2 పదాలు అర్థం చెప్పమనండి. తెలీదు. అందుకే ఆవిడ లలితా భట్టారికే చెప్పింది, పరా పశ్యంతి మధ్యమ వైఖరి. అందులో 2 అర్థాలు తీసుకోండి. శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇదొక్కటే చాలు, ఇంకేమొద్దు. దాన్ని పాడేశారు మీరు. చిదగ్ని గుండ అంటే ఏమిటి మనకేం తెలీదు, అదే సంస్కృతంలో పాడేస్తున్నాం. దాన్ని ఏం తెలుసుకోకుండా, దాని అర్థం కాకుండా పాడేసి ఏం ప్రయోజనం? అందుకే ఆవిడ ఏం చెప్తుంది, పర, మీరు పాడేటువంటి ప్రతిదీ, మీరు వినేటువంటి ప్రతిదీ ఈ లోకానికి సంబంధించింది కాదు, పరలోకానికి సంబంధించింది. పర. ఇప్పుడు అది మీలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని భావాన్ని తెలుసుకోవడానికి మణిపుర చక్రం దగ్గర వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్యంతి అంటే, పశ్యంతి అంటే ఏంటి? ఎవరైనా ఒకళ్ళు చెప్తారు ఇందులో? పశ్యన అంటే చూడడం, పశ్యంతి అంటే వినడం. నేను ఇప్పుడు మాట్లాడిన మాట ఉంది, ఆ మాటను మీరు చూస్తారా? చూస్తారా? మీరు చూడలేరు, కానీ వింటారు. ఆ వినడాన్ని ఏమన్నారంటే పశ్యంతి అన్నారు. విన్న తర్వాత అది లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దాని భావం ఏంటో తెలుసుకోవడానికి అది మళ్ళీ మణిపుర చక్రం దగ్గరికి వస్తుంది. పర, పశ్యంతి, మధ్యమ. మధ్యమ అంటే ఏంటి? మీడియేటర్. ఎక్కడ? మణిపుర చక్రంలో దాని యొక్క వివరణ తెలిసిన తర్వాత మనకి వ్యక్తం చేసేటువంటి స్వరపేటిక ఎక్కడుంది అంటే గొంతులో ఉంది. దీన్ని విశుద్ధ చక్రం అంటారు. ఆ విశుద్ధ చక్రంలోకి వెళ్ళిన తర్వాత దాని భావం మీకు అర్థమైతే అప్పుడు ఆ క్షణంలో, అంతవరకు మీకుంటే మీ వైఖరిలో మార్పు రావాలి. మరి మీ వైఖరిలో మార్పు రానప్పుడు అవన్నీ వినేసి ఏం ప్రయోజనం? మన వైఖరిలో మార్పు రాకపోతే మనలో ఎదుగుదల అనేది రాదు. కనుక మీకు తెలుసున్న భాషల్లోనే ఎంచుకోండి. లలితా సహస్రనామం ఉంది, ఆ శ్లోకాలు కాదు, ఆ బుక్ తీసుకుని విజయవాడ మేడం రాశారు, ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోండి. అప్పుడు అది చదవండి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. సో మనకు తెలియని భాషలో దాన్ని చెప్పేసి వినేసి చప్పట్లు కొట్టేసి మనకేదో వచ్చింది అనుకుంటే, చిన్నప్పుడే మనం పుట్టిన తర్వాత మన అమ్మ తొలి ఉపదేశం చేసింది, కానీ మనం బుర్రక ఎక్కలేదు. బిడ్డ పుట్టిన వెంటనే ఇంటికి తీసుకొస్తే అమ్మమ్మ కానీ ఏం చేశారు? మనల్ని ఉయ్యాల కట్టి ఉయ్యాల్లో వేశారు. అంటే ఇప్పుడు ఏదో డిజిటల్ వచ్చేసింది కాబట్టి ఈ ఉయ్యాలు కదా, అప్పట్లో ఏముండేది? చీరను ఉయ్యాల్లో కట్టి వేసేది. ఆ చీరను ఉయ్యాల్లో కట్టి ఏం చేసి వీడు ఏడుస్తుంటూ ఊపుతూ ఉండేది. ఏమని? ఓ హాయి అనేది. అంటే దాని అర్థం వరకు తెలిసేంత వరకు, ఇటు వెళ్తున్నావు అటు వస్తున్నావురా, నువ్వు ఇటు వెళ్ళినా అటు వచ్చినా ఇక్కడ హాయ్ అనేది ఏమీ లేదు, నీ రాకపోకలు జరుగుతున్న ఓ హాయ్ అంటే, నువ్వు రావడంలోనూ పోవడంలోనూ హాయ్ అనేది లేదు. ఆ హాయ్ అంటే ఏమిటో తెలుసుకోరా అని చిన్నప్పుడే ఏడుస్తున్నప్పుడు అమ్మ చెప్పింది. ఇక్కడ హాయి అనేది లేదు, ఈ హాయి ఎలా తెచ్చుకోవాలో తెలుసుకో అని చిన్నప్పుడే ఉగ్గు బాలతో తల్లి నేర్పించినా మనం వినిపించుకోలేదు. ఓకేనండి. సో ఏదైనా పని చేసే ముందు దాని యొక్క డేటా చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ శరీరయానం చేయాలంటే
దానికి సంబంధించి 4-5 ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీష్ చదవడం చేత కాదు కాబట్టి ఫ్రమ్ ద మూండైన్ టు మ్యాగ్నిఫిసెంట్ అనేటువంటి ఇంగ్లీష్ బుక్ని పత్రిసారి తెలుగులో అనువాదం చేయించి సూక్ష్మ శరీరాను అని పేరు పెట్టేదానికి ఆవిడ వెరా స్టాన్లీ ఆర్డర్ అని చెప్పేసి లండన్లో ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రతి దానికి విమానం వచ్చి బాంబులు వేసిందంటే పారిపోవడం, దాక్కోవడం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో, బంకర్లో, మెట్ల కింద దాక్కుని నానా రకాల వస్తువులు పడుతూ ఉండేవారు. ఆవిడకి 70 సంవత్సరాల వయసు, 2-3 పెళ్ళిళ్ళు, 4-5 పిల్లలు. ఓ రోజు బాంబులు పడుతుంటే ఇటేలాలో తెలియక వెక్సైపు అటు ఇటు తిరుగుతుంటే చిరాకేసి ఆవేశం తట్టుకోలేక అర్ధరాత్రి 12:30కి 40 అంతస్తులో ఉండేటువంటి ఆవిడ బాల్కనీలోకి వచ్చి ఆకాశంలో చూస్తూ గట్టిగా మొరపెట్టి అడుగుతుంది, పిచ్చి దేవుడురా, ఎందుకురా పుట్టించావు? ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది, ఎన్నో పెళ్ళిళ్ళు అయిపోయి 2-3 పిల్లలు పుట్టారు, మళ్ళీ వాళ్ళు అలాగే ఉన్నా, దీనికోసమా పుట్టించావు నన్ను? నా జన్మకు అర్థం ఏంటని ఒక 22 నిమిషాలు ఆమె ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి తిట్టి 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 ఏడ్చుకుంటూ బాల్కనీలోంచి రూమ్లోకి వెళ్తుంది. ఆవిడ బెడ్రూమ్లోకి వెళ్ళంగానే పక్కన కుర్చీ పక్కన ఒక కాంతి కనబడుతుంది ఆవిడకి. ఆ కాంతిని చూసి ఏంటని ఆగిపోతే కాసేపటికి ఆ కాంతి కాస్త ఆస్ట్రోఫిజికల్ ఫామ్గా అయిపోయి కుర్చీలో ఒక మనిషి ఆకారం కనబడుతుంది. అప్పుడు అడుగుతాడు, ఇంతకాలం ఏదో తిట్టావు కదా, దానికి ఆన్సర్ చెప్పడానికి వచ్చాను, దా వెళ్దాం అంటాడు. రండి అంటుంది. కాదు కాదు, ఇలా కాదు వచ్చేది, నువ్వు శరీరంలోంచి బయటికి రా, అప్పుడు నేను తీసుకెళ్తా. అంతేని కానీ నువ్వు శరీరం నుంచి నిన్ను బయటికి తీసే పని నేను చేయను, నీకు నువ్వు బయటికి రావాలి. ప్రయత్నం చేస్తుంది. చెప్తాడు టెక్నిక్ ఏం చేయాలో. వెళ్ళకెళ్ళ పడుకో, నీ దగ్గర ఉండేటువంటి అన్ని ఒక దగ్గర తెచ్చుకో, అక్కడి నుంచి పైకి ఫోకస్ అయ్యి బాడీలోంచి బయటికి రా అని చెప్తాడు. ఫస్ట్ టైం రాదు, సెకండ్ టైం రాదు, ఇంకా మూడో రౌండ్లో చావో బతుక అనుకుంటుంది, అప్పుడు బాడీలోంచి బయటకు వస్తుంది. అప్పుడు ఆయన తీసుకెళ్తాడు పైకి. తీసుకెళ్ళి ఆ అర్ధ నిమిలేత నేత్రాలతో ఉండేటువంటి ఆ కాంతి వలయాలు కానీ, తెల్లటి ఆరాలు కానీ, ఈ భూమి ఆవర్తం దాటిన తర్వాత ఏమున్నాయి అని ప్రతి పౌర్ణమికి సాయంత్రం పౌర్ణమి గడికి రాగానే ఆయన వస్తాడు, ఆమెను తీసుకెళ్తాడు. పౌర్ణమి అయిపోయిన తర్వాత అన్ని నేర్పిస్తాడు. ఆ నెల రోజులు దానికి ఎక్సర్సైజ్ ఇస్తాడు. అలా వాళ్ళు మొత్తం 12 పౌర్ణములు భూమి ఉపరితలం పైన ఏముంది, భూమి లోపల ఏముంది, మనిషి శరీరంలో ఏముంది అని అనేక రకాలుగా వాళ్ళు సూక్ష్మ శరీరయానం చేశారు. ఆ బుక్ చదువుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. లేని వాళ్ళు ఎంతగానో చేస్తారు. బాగుంటాయి క్లాసులన్నీ, బాగుంటాయి. కొంచెం దెప్పు పొడిచినట్టు ఉంటుంది, తెలుసుకోవాలనే తపన వస్తుంది. ఈ జూమ్ అయిపోతుంది, కాసేపట్లో నేను ఓకే చెప్పేస్తా, ఇంటికి వెళ్ళిపోతారు, దుప్పటి కప్పును పడుకుంటాం. పొద్దున్న వెళ్ళిన తర్వాత ఏమైందని అంటే ఎవడో ఒకడికి కుక్కతో ఒక నిలువుగా ఉండాలని చెప్పి కర్ర కట్టాడట. 40 రోజుల తర్వాత కర్ర తీసిన తర్వాత కుక్కతో అలాగే ఉంది. ఎందుకంటే దాదాపుగా 32 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండి ఓ మూమెంట్ తీసుకొచ్చి ఈ మాస్టర్లందరినీ తయారు చేయాలి అని ఓ మిషన్ మీద ఆయన వచ్చారు. ఆయన పని ఆయన చేసుకున్నారు, వెళ్ళిపోయారు. నాకు 18 ఆధార సూత్రాలే చెప్పారు. నేను ఆయనతో 32 సంవత్సరాలు వెనకంబడి తిరిగి ఆయనకి అన్ని ఎఫ్ఐఆర్ చూసుకుని, ఆయనకి తిండి బట్ట అన్నీ దగ్గరుండి చూసిన ఆంతరంగ కార్యదర్శి అని చెప్పేసి నాకు 19 ఆధార సూత్రాలు ఏం చెప్పలేదు. మీకు ఇచ్చిన 18 ఆధార సూత్రాలు నాకే ఇచ్చారు. మీకేం చేయమని చెప్పారో నాకు అదే ఇచ్చారు. ఆయన వెనకంబడి ఉండి ప్రతి నిమిషం ప్రతి దాన్ని ఎరుకతో పెట్టుకుని అన్ని అధ్యయనం చేసి నేర్చుకున్నాను కాబట్టి నేను ఇలా చెప్పగలుగుతున్నాను. అంత మాత్రం చేత నేను గొప్పవాడిని, మీరే తక్కువ వాళ్ళని కాదు. మీరు చేస్తే మీరు నా అంతటి వాళ్ళు అవుతారు, నాకన్నా గొప్పవాళ్ళు అవుతారు, ఒకటే. సో ఏది ఇచ్చారా, మనం దేన్ని ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. అన్ని సోర్సులు ఉన్నాయి. ఇక్కడ మనకు ఉండేటువంటి ఫ్రీ విల్ ఇంకెక్కడా లేదు. ఈ ఎర్త్ ప్లానెట్ యొక్క స్పెషాలిటీ అదే. డూ వాట్ ఎవర్, నీకేది నచ్చిందో అది చేసుకుంటూ పో. చేసిన ప్రతి దాంట్లోనూ వచ్చేటువంటి ఫలితం అటు పుణ్యంగానే మారుతుంది, లేకపోతే పాపంగానే మారుతుంది. మన ద్వారా మారిన పాప పుణ్యాలని, దాన్ని ఫలితాన్ని ఈ భూమి మీద అనుభవించే మనం వెళ్ళాలి, వేరే మార్గం లేదు. ఓకే. సో
నేను చేసే పనికి పాపము రాకూడదు, పుణ్యము రాకూడదు అంటే ఉత్తమమైన ఉన్నాయి. అవి చేస్తే ఏమవుతాయి, మన అకౌంట్ ఏం పడవు, మనకేమీ అప్పుడు ఉన్నవి తీసుకుంటూ ఉంటాం. అలాగని దానికి నేనేం చేయాలి అంటే ఇప్పుడు కూర్చొని చేసేస్తే వచ్చేది అది. అసలు కర్మ అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, దీని గురించి పూర్తిగా అధ్యయనం చేసి ఆ వికర్మ అనే దాని మీద దృష్టి పెడితే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు మన దగ్గరికి రావు. పాపం అంటే పుణ్యం గొప్పని, పుణ్యం అంటే ఇదని అనుకోవద్దు. రెండూ ఒకటే, రెండూ సంఖ్యలే. ఇప్పుడు పుణ్యాలు ఎక్కువ చేశారు, అంతా బంగారమే. బంగారపు గొలుసులు, బంగారపు కడియాలు, బంగారపు మీటర్లు, బంగారపు స్తంభం వేసి కట్టేసి వెళ్ళిపోయారు. ఏం చేసుకుంటారు ఇప్పుడు? బంగారపు తాళ్లతోటే కట్టారు, బంగారపు గొలుసులతోటే కట్టారు. సో వాట్, నేను ఇంటికి తీసుకొచ్చి పట్టుకెళ్ళిపోతారా? సో పుణ్యమైనా పాపమైనా మీరే అనుభవించాలి. అందరికీ ఏంటంటే నేను స్వర్గానికి పోతానా నరకానికి పోతానా, అసలు స్వర్గ నరకాలకు ఎందుకు పోవాలి? అందరి తాపత్రయం ఏంటంటే స్వర్గానికి వెళ్ళిపోవాలి. ఎందుకు? స్వర్గంలో వెళ్ళి మీరు 3000 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా మీరు 30 సంవత్సరాల వయసులోనే ఉంటారు. ఆకలి ఉండదు, తిండి ఉండదు, అనారోగ్యాలు ఉండవు, బాధలు ఉండవు. చక్కగా సరసము శృంగారం తప్ప స్వర్గంలో ఏముండదు. ఎటువంటి వాడు వెళ్ళినా 30 సంవత్సరాల వయసులో ఉండేటువంటి యువకుల్లాగానే ఉంటాడు. వాడు 3000 సంవత్సరాలు ఉన్నాయి. అందుకే స్వర్గం 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 అని పరిగెడతారు. కానీ అక్కడ ఎక్కువసేపు ఉంచరు మనల్ని. తెరసి బాగా అర్థం చేసుకోండి. చక్కటి అవకాశం ఉంది, చక్కటి సాధన ఉంది, చక్కటి బృందం ఉంది. ప్రతి ఒక్కడికి మరణం సహజమే. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చచ్చిపోవాల్సిందే. సో నాకు మరణం ఎప్పుడు వస్తుందని చాలామంది పెద్దోళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కోసం చెప్తున్నాను. పొద్దున్నే లేచి అద్దంలో చూసుకోండి. మీ ముఖం అద్దంలో కనబడలేదు అంటే మీకు భూమి మీద పని అయిపోయినట్లు లెక్క. రోడ్డు మీద వెళ్తున్నారు, లేకపోతే లైట్లో వెళ్తున్నారు, మీ నీడ భూమి మీద పడలేదు అంటే భూమికి మీకు బంధం తెగిపోయినట్లు లెక్క. దట్ ఈస్ ద ఫైనల్ డే ఆఫ్ యువర్ ఎర్త్ ప్లానెట్ విజిట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించారు మాకు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, అలాగే ఆత్మల ప్రయాణము అంటే ఏంటి, అది మీరు స్వతహాగా తెలుసుకోవాలి మీ ఎక్స్పీరియన్స్తో అనేసి. అలాగే నువ్వు ఎవరు అనే కాన్సెప్ట్ కూడా ఏంటి అనేది కూడా ఎలా తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా మాకు చెప్పడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఆచరిస్తాము అని చెప్తున్నాను సార్. ప్రతి పాయింట్ చాలా అద్భుతంగా ఉంది సార్. ఎన్ని విషయాలు, కొత్త విషయాలు తెలుసుకున్నాము ఇందులో మేము. చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. ప్రతిరోజు వినే క్లాసులు ఒకటైతే ఈరోజు క్లాసే ఒకటి సార్. ఒక సపరేట్ లోకానికే తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని అయితే. అసలు అద్భుతం. ఒక ఏమో అంటాను చూడండి, ఒక కాన్షియస్, ఒక దీంట్లోకి, వేరే ప్రపంచంలోకే వెళ్ళిపోయాము దాంట్లో. అంత అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్ మేడం. మీనా కుమారి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఆత్మ ప్రయాణం గురించి చాలా చక్కగా చెప్పేశారు సార్. నిజంగా అది ఆత్మలోకాల్లో విహరించినట్టుగానే ఉంది సార్. నిజంగా చాలా బాగుంది సార్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. తర్వాత అది జోలపాట పాడినప్పుడు అది ఇది ఇక్కడ హాయి ఏమీ లేదు అనని మనకు అలా చిన్నప్పటి నుంచినే చెప్పారు కూడాను. అది బాగుంది సార్, చాలా బాగుంది. అది కొత్త పాయింట్ ఈ రోజు విన్నాము. ఆ తర్వాత కష్టపడి జీవించు, హాయిగా మరణించాలి, కానీ ఇప్పుడు హాయిగా జీవిస్తూ కష్టపడి మరణిస్తా అన్నారు అనేసి అది కూడాను చాలా బాగుంది సార్. నిజంగా ఎన్నో మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే లలితా సహస్రనామం గురించి కూడాను అంత చాలా మంచి మంచి విషయాలు మాకు చాలా చక్కగా చెప్పారు సార్. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన మీకు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
లతాశ్రీ గారు అమ్మ మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. అక్కడక మీ యొక్క నమస్తే పువ్వు గుర్తు గురూజీ మీద గారు. ఎర్ర మార్క్ ఉంటుంది, దాన్ని తీసేసి మాట్లాడండి, టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు. లేదు సార్ మాట్లాడండి. నమస్తే గురూజీ గారు, మీరు చాలా చక్కగా చెప్పారు సార్ ఆత్మల ప్రయాణం గురించి. సార్ నాకు ఒకటి చిన్న డౌట్ సార్. యాక్చువల్ గా నేను పడుకున్నప్పుడు నాకు డైలీ కలలు వస్తాయి సార్. అసలుకి ఇంకా చెప్పలేను సార్, మార్నింగ్ మళ్ళీ గుర్తుకుంటాయి. అది దేని వల్ల వస్తున్నాయి, కొంచెం నాకు క్లారిటీ కావాలి సార్. ఇవల్లే మీ మనసు సృష్టించేదే మీ కళ. అందులో పాత్రలు, పాత్రధారులు, కథనాలు అన్నీ కూడా మీరే. మీరు సృష్టించేవి అవన్నీ. మిమ్మల్ని ఎవరైనా మానభంగం చేయడానికి వచ్చారనుకోండి, ఆ సృష్టించిన వాడు కూడా వాడే, మానభంగం చేయబోయేది వాడే, చేయించుకునేది మీరే. మీరు ఎవరైనా పొడుస్తున్నారనుకోండి, ఆ పొడిచే వ్యక్తి మీరే, ఆ కత్తి మీరే, పొడిచేది మీరే. వాడి మీద మీకు ద్వేషం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఉన్నారు కింద, ఆయనకి ఎవరి మీద కోపం ఉంది, నా కొడుకుని చంపేయాలరా అని ఉంది, చంపలేడు. ఇక్కడ పోలీసులు వచ్చి పట్టుకుపోతారు. ఇప్పుడు ఏం చేస్తాడు, స్వప్న లోకంలో కళ సృష్టించుకుంటాడు, వాడు అలా వస్తాడు, వాడు జుట్టు పట్టుకు పొడి చేస్తాడు. అది తీరిపోతుంది అంతే, మైండ్లో ఉండేటువంటి ముద్ర పోతుంది. అలా మీ స్వప్నంలో ఉండేటువంటి 100% మీ సృష్టే, వేరే వాళ్ళది కాదు. ఓకే, థ్యాంక్ యూ ఎందుకంటే గురూజీ. ఎస్, నెక్స్ట్ రవీంద్రరావు గారు మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. ఆత్మ ప్రయాణం గురించి చాలా చక్కగా వివరించినారు సార్. శరీరానికి కూడా ఒక చైతన్య రూపం ఉంటుందనేసి, కానీ అది ఎక్కడుందో కానీ మనకు తెలియదు అనుకుని తెలుసుకున్నాం. అట్లాగే హిరణ్య గర్భ అనేది ఇప్పుడు కొత్తగా విన్నాను సార్. ఆ మాట మాత్రం మామూలుగా మహావిష్ణువుని హిరణ్య గర్భుడు అనే పేరుతో పిలుస్తారని అంతకుముందు తెలుసుకున్నాము. ఆ యొక్క హిరణ్య గర్భుడు అన్నాడు కాబట్టి నాభిస్థానానికి 2 ఇంచుల కింద భాగం ఉంటుందని తెలుసుకున్నాం సార్. అట్లాగే కింద భాగంలో కాదు, సగం తెలుసుకోకూడదు. నాభి భాగానికి 2 ఇంచుల కింద, 2 2 ఇంచుల ఇంచుల కింద, 2 ఇంచుల లోపల భాగంలో సార్, 2 ఇంచుల లోపల భాగంలో ఉంటుంది అనుకున్నాం, తెలుసుకున్నాం సార్. అట్లాగే ఆత్మకి రూపం లేదనేసి అన్నారు. అట్లాగే జన్మ తీసుకునేటప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులతో ఒప్పందం చేసుకొని వస్తారు ఆత్మ అనేది. అతను జన్మించేటువంటి ప్రదేశం కానీ అన్ని కూడా ఒప్పందం చేసుకునే వస్తారని చెప్పి మనం తెలుసుకున్నాం సార్. అది మీరు చక్కగా చెప్పారు సార్. అట్లాగే సార్, ఇప్పుడు సూర్యనాడు అనేది మామూలుగా ఎడం వైపునే ఉంటది అనుకున్నాము, కానీ మీరు ఈరోజు ఆడవాళ్ళకి కుడి వైపున ఉంటుందని చెప్పారు, మగవాళ్ళకి ఎడం వైపున ఉంటుందని చెప్పారు సార్. అది మేము మామూలుగా ఇప్పటి వరకు అందరికీ ఎడం వైపునే ఉంటది అనుకున్నాం సార్. మగవాళ్ళకి సూర్యనాడి పక్కన ఉంటుంది, చంద్రనాడి ఎడం వైపు ఉంటుందని అది మాకు క్లారిటీ లేదు సార్, ఈరోజు చెప్పారు సార్ మీరు అది. అట్లాగే కష్టపడి జీవించాలనేసి ఇష్టంతో చనిపోవాలన్నారు. అది మాత్రం చాలా 100% కరెక్ట్ సార్. అది అంటే చనిపోయేటప్పుడు అయ్యో నా చావు వచ్చేస్తుంది, మన బంధువుల మీద ఆశను వదిలేసుకోవాలి. 1 సంవత్సరం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటప్పుడు ప్రశాంతంగానే చనిపోతాం కదా సార్. అది అట్లాగే ఈ ఆత్మ అంటే ఏమిటి, అది మాత్రం ఎవరికి తెలియటం లేదు. ఆత్మ పదార్థం అనేది ఎక్కడుందనేది అది మాత్రం సార్. నేను ఎవరు అనేది రమణులు గారు చెప్పారు కదా, నేను ఎవరు అని తెలుసుకోండి, నేను అనేది అది సార్. మన చాలా చక్కగా వివరించారు సార్. ఆత్మ ప్రదక్షిణలో కూడా ఏ విధంగా చేయాలి, మన మామూలు గరగర 3 చుట్లు తిరుగుతామే కానీ ఆత్మ ప్రదక్షిణ అనేది తెలియదు కదా సార్. మనం మామూలుగా స్వామి చెప్తాడు, మనం గరగర 3 చుట్లు తిరిగేసుకుంటాము, కానీ అది ఇప్పుడు మరి చాలా క్లారిటీగా చెప్పారు సార్ మీరు. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా వివరించారు. రాఘవయ్య సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఈ రోజు ఆత్మ ప్రయాణం గురించి చాలా చక్కగా వివరించారు సార్. ఇది మైకేల్ న్యూటన్ ఆయన రాసిన కదా. ఆత్మ అంటే శ్రీకృష్ణుడు, శంకరాచార్యులు కూడా డెఫినేషన్ చెప్పలేకపోయారు, కానీ అది ఎవరికి వాళ్ళు తెలుసుకొని చేసేదే ఆత్మ అనేది. ఈ శరీరంలోనే 7 చక్రాలు ఉంటాయి, ఒకటి చైతన్య స్థానం అని ఉంటుంది, కానీ అది కరెక్ట్ గా మనకి శరీరానికి 7 శక్తి క్షేత్రాలు ఉన్నాయి, ఒక చైతన్య స్థానం ఉంది. ఒక చైతన్య స్థానం ఉంది. వీళ్ళు ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడు చక్రాలు అవన్నీ పక్కకు పోతాయి, అప్పుడు మీరు చైతన్యవంతులు అవుతారు.
ఓకే. శరీరానికి 7 శక్తి కేంద్రాలు ఉన్నాయి. శరీరంలో ఒకే ఒక చైతన్య స్థానం ఉంది. ఒకే ఒక చైతన్య స్థానం ఉంది. హిరణ్య గర్భం అనేది నాభి స్థానముకు 2 ఇంచుల కింద లోపల 2 ఇంచుల్లో ఉంది. అది ఇది ధ్యానంలో కూర్చునేటప్పుడు జస్ట్ మీ చైతన్య స్థానం ఎక్కడుంది, దాంట్లో కదలిక, ఇరుక, మార్పు తెచ్చుకోవాలనేటువంటి ఆ ఆలోచనని మీరు ధ్యానంలో పెట్టుకోవాలి. అప్పుడు అక్కడ కదలిక ఏర్పడుతుంది. ఓకే సార్. అప్పుడు ఎనర్జీ ఫీల్డ్ అనేది పోతుంది. పొద్దుగూకుల చక్రాలు ఎనర్జీ ధ్యానంలో కూర్చుని ఏమైందంటే ఎంత ఎనర్జీ వచ్చేసిందో, ఎందుకు ఏం చేసుకుంటా వచ్చి ఆ ఎనర్జీ ఫీల్డ్ వదిలేయాలి. ఓకే సార్. ఎస్ సార్. తర్వాత స్వప్నావస్థ, తురియావస్థ, సుషుప్త అవస్థ అనేది 3 అవస్థల గురించి చెప్పారు. అదేవిధంగా సూక్ష్మ శరీరము ప్రతిరోజు మన స్వప్నంలో మనం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా ప్రతి నిమిషము కష్టపడి జీవించాలనేది ఒక జీవిత సత్యం, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది. దాంట్లో నుంచి పోయేటప్పుడు మనం ఇష్టంగా పోవాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సింది. అది తెలియక నేను శాశ్వతం, నాకు ఈ బాధలు ఆ బాధలు అనుకొని ఇంకా బాధలను కొని తెచ్చుకుని చివరిలో కూడా ప్రతి ఒక్కరు మంచాన కంచాన పడి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అది కాదు జీవితం అనేది వివరంగా చెప్పారు సార్. అదేవిధంగా ఇక్కడ ఆత్మ అనేది ఎవరికి వాళ్ళు స్వయంగా స్వ అనుభవంతోనే తెలుసుకునేది, కానీ ఏ ఒక్కరు చెబితే మనకు అర్థమయ్యేది కాదు. కాబట్టి ఎవరికి వాళ్ళే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నేనెవరు అనేది రమణ మహర్షులు గారు చెప్పినప్పుడు ప్రతిసారి నేనెవరు క్వశ్చన్ వేసుకుంటూ ఆ ప్రయత్నం చేస్తూ మన చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తూ ఆ నేనెవరు క్వశ్చన్ వేసుకుంటూ కనీసం ఒక 6 నెలల పాటు మనం ప్రయత్నం చేస్తే మనకే సమాధానం తిరిగి వస్తుంది 100% అని. థ్యాంక్ యూ సార్. దానికేం నేను ఇది తెలియట్లేదు. కుర్చీలో కూర్చోండి, ఆ ప్రకృతిని చూస్తూ కూర్చోండి. నేను ఎవరు అనగానే ఒక ప్రశ్న ఆన్సర్ వస్తుంది. అదెవరు 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 అవన్నీ పోతాయి. ఆ పోగా మిగిలిందే మీరు. అది ఏమిటో నేను చెప్తే కదా మీరు తెలుసుకోవాలి. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నెక్స్ట్ మాస్టర్స్ మాట్లాడతారు ఎవరు? హ్యాండ్ రైస్ చేయండి, లేదా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అంటే సార్ ఇప్పుడు పోయిన వాళ్ళు మన కల్లోకి వచ్చారంటే కూడా వాళ్ళ గురించి మనం అనుకునే ప్రయత్నమేనా సార్? చాలా మంది అంటూ ఉంటారు. పోయిన వాళ్ళు మీ కల్లోకి వచ్చారు అంటే వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క గుర్తులు మీ మనసులో అథవా మీ సూక్ష్మ శరీరం మీద ముద్రించుకుపోయి ఉన్నాయి. అవి స్వప్న రూపంలో వచ్చాయి అంటే ఆ భావం మీ నుంచి తొలగిపోతున్నట్టు లెక్క. చూసిన ప్రతిదీ మీ సూక్ష్మ శరీరం ముద్ర పడిపోతుంది. దాన్ని అర్థం కానంత వరకు సూక్ష్మ శరీరం భారంగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరో చనిపోయారు, ఆ చనిపోయిన వాళ్ళ యొక్క గుర్తులు, జ్ఞాపకాలు, భావాలు మీ దగ్గర ఉన్నాయనుకోండి. ఆ భావం యొక్క రూపం మీకు కనబడింది. నిజానికి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. వాళ్ళ యొక్క గుర్తు మీ దగ్గర ఉండిపోయింది. అది విప్పి చూసిన తర్వాత అది మీలోంచి పోతుంది ఆ భావం. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. అందుకే డెత్ గురించి చాలా మంది తెలియదు. ఇక్కడ ఏదో తిరుగుతూ ఉంటారు అనుకుంటారు, ఎవ్వడ తిరగడు. అలా చనిపోయిన వాళ్ళు వస్తే కూడా ఎందుకు వచ్చారో ఏమో అలా అనుకుంటూ ఉంటారు. అది మీలో ఉండే భావమే. ఇప్పుడు వాళ్ళకి మీ దగ్గర కోరికలే ఉండవు. భౌతిక పరంగా వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. భౌతిక లోకంతో బంధం తెగిపోయింది. ఇంక మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అలా రానివ్వడానికి కూడా అలో చేయరు అక్కడ. తదుపరి లెసన్లో నేర్చుకోవడాలు ఏమైనా ఉన్నాయంటే ఆ సూక్ష్మ లోకాల్లో అనేక రకాలైన డివిజన్స్ ఉన్నాయి, అక్కడ నేర్పిస్తారని. అక్కడే అన్ని ఎక్స్పెరిమెంట్. మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చే అవకాశం కానీ ఛాన్స్ కానీ ఎవ్వరికి ఇవ్వరు. ఇలా కనిపించారు అంటే మన ఆలోచనల నుంచి వాళ్ళు దూరం అవుతున్నట్టు. అంతే, మీరు పెట్టుకున్నారు అది అంతే. ఇప్పుడు మీరున్నారు, మీ పేరేంటి? లలిత సార్. ఆ? లలిత.
లలిత. ఇప్పుడు మీరున్నారు. లలిత అనేవిడ నన్ను బెంగుళూరు పిలుచుకెళ్ళింది. ఓ పూటంతా శుభ్రంగా భోజనం పెట్టింది. రాత్రి ఇంట్లో పడుకున్నాం. అన్ని బాగా చూసి ఎంతో ఇచ్చింది. ఆ లలిత ఇచ్చినటువంటి జ్ఞాపకాలు నా మైండ్‌లో ఉన్నాయి. సడెన్‌గా మీరు చనిపోయారు. చనిపోయిన 3 నెలల తర్వాత లలిత నాకు కనబడింది. ఏ లలిత కనబడింది? మీతో నేను గడిపిన ఆ మధుర క్షణాలని, ఆ భావాల్ని నాలో నిక్షిప్తం చేసుకున్న ఆలోచన రూపం కనబడింది. లలిత ఎక్కడుంది? ఎప్పుడో వెళ్ళిపోయింది పైకి. అర్థమైందండి? అప్పుడు అప్పుడు ఆ ఆలోచనలే ఇప్పుడు. ఆ ఆలోచన వెళ్ళిపోయిందంటే మళ్ళీ మీకు కనబడదు. ఓకే. అందుకే పోయినోళ్ళు ఉన్నోళ్ళ తీపి గుర్తులు అన్నారు. ఆ తీపి గుర్తు వచ్చింది అంటే ఎవరికైనా వెళ్ళి పురోహితుడు చెప్పాడు అనుకోండి, ఆయన కొంచెం మనశాంతిగా లేరమ్మా, ఆయనకు వస్త్ర ధన కనక వస్తు వాహనాలని దానం ఇవ్వండి అంటాడు. ఇచ్చేయండి, అది ఈజీగా పోతుంది. ఇది చాలా మందికి వచ్చే క్వశ్చనే సార్. అక్కడ ఆన్సర్ ఇలాంటివే వస్తుంటాయి అనమాట. కానీ అసలైన ఆన్సర్ అనేది కూడా తెలుసుకోవాలి. ఇవ్వండి, బ్రాహ్మడు వస్తే కిలో బియ్యం ఇవ్వండి, ఏదైనా డబ్బులు ఇవ్వండి, వాడు బతకాలి కదా. మరీ ఇలా దిగజారిపోకండి. చాలా మంచి క్లారిటీ ఇచ్చారు ఈ విషయంలో. ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? కృష్ణకుమారి గారా, ఒక్క నిమిషం అమ్మ, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. ఇప్పుడు మనిషి జన్మ పోయింది అనుకోండి, మళ్ళీ వేరే జన్మ ఏమొస్తుంటారు? మనిషి జన్మ వస్తుందా, వేరే జన్మ వస్తుందా? మనిషి జన్మే వస్తుంది. మనిషి జన్మతో ఏదో పనులు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ బాగు చేసుకోవడానికి మనిషిగానే రావాలి. వేరే రకం వస్తే ఎలా అవుతుంది? ఓకే. ఇప్పుడు మీకు 2 కోడళ్ళు ఉన్నారు. ఇద్దరిని సతాయించి పెట్టారు. ఆ సతాయించిన దానికి పరిష్కారం కావాలంటే వాళ్ళిద్దరికీ కోడలుగా మీరు రావాలి. ఓకే. అంటే ఇప్పుడు మీరు సతాయించారని కాదు, ఎగ్జాంపుల్. కోడలు అయితే ఇద్దరు కరెక్టే సార్. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇద్దరు కోడలు సతాయిష్టం మాత్రం కరెక్ట్ గా. అంటే ఇప్పుడు మనం ఈ జన్మలో ఏదైనా పొరపాటు చేసినా ఆ పొరపాటును మళ్ళా మనం అనుభవించడానికి తిరిగి జన్మించాల్సిందే. అంతే అంటే కదా. దిద్దుకోవటానికి, తప్పులు దిద్దుకోవడానికి మళ్ళీ పుడతాం మళ్ళీ మనం. ఇక్కడ భూమి మీద తప్పులు అనేవి ఏమీ లేవు. మిస్టేక్స్ అసలు భూమండలం మీద లేదు. భూమండలం మీద ఉండేటువంటి ఆధ్యాత్మిక తప్పిదాలు ఏంటి అంటే ఒకే ఒక తప్పిదం, అది ఆత్మహత్య చేసుకోవడం తప్ప. మిగతాది ఏమైనా కానీ నేర్చుకోవడమే ఉంది, కానీ తప్పులు అనేవి లేవు. ఇప్పుడు మీరు బాధ పెట్టిన వాళ్ళని వాళ్ళు బాధ పెడుతుంటే మీకు ఎలా ఉంటుందో ఆ మజానే వేరుగా ఉంటుంది. అందుకే నా చిన్నప్పుడు ఇంచుమించు 80-85 సంవత్సరంలో స్టార్ టీవీలో ఒక సీరియల్ వచ్చేది, అత్త ఒకనాటి కోడలే. దాదాపు 5 సంవత్సరాలు వచ్చింది. ఎంతమంది కోడళ్ళు అత్తలు అలాంటి వాళ్ళు 5 ఏళ్ళు వేస్తారు వాళ్ళు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చింది అది. చూసే వాళ్ళకి కూడా కోడళ్ళు వస్తారు. కాబట్టి ఎందుకంటే సమాజం ఎలా ఉందని ఆ సీరియల్ తీసుకున్న ఒక అత్త కోడలే, ఏక్తా కపూర్ అని ముంబైలో ఉంటున్నాడు. ఏముంది సీరియల్ కి పొడిగించుకుంటూ పోయారు. 8 ఏళ్ళు తీసారు ఆ సీరియల్. ఏముంది అంటే అత్తా కోడలు వివాదం తప్ప ఏమీ లేదు సీరియల్ మొత్తం. అంతేనా? ఇంకెవరినో ఉన్నారా? ఇంకా మాస్టర్స్, ఇంకా మీకు ఏదైనా సరే. ఇప్పుడు నా పేరు సుగుణారావు అండి. సరే, ఇప్పుడు మనకి కళ వచ్చింది అంటే అది ఆ స్మృతులన్నీ పోతాయి అన్నారు సార్. కానీ నా విషయంలో చూస్తే నా భార్య చనిపోయి 5 years అయింది. కానీ ఇప్పటికీ నాకు ప్రతిరూపం కనిపిస్తూనే ఉంటుంది రాత్రి నేను నిద్రపోను సరిగ్గా. అవి చాలా పెట్టేసుకుంటారు సార్. అందులోకి బెంగళూరు లాంటి సిటీలో భార్య అంటే నెత్తి మీద పెట్టి చూసేటువంటి భర్తలు ఎక్కువ ఇలాంటి వాళ్ళు. మాది బెంగళూరు కాదు, కాకినాడ సార్. నాది కాకినాడ. సో ఆ భార్య నెత్తి మీద పెట్టి చూశారు అనుకోండి, వాడు ఇచ్చినటువంటి అనురాగం, వాడు ఇచ్చినటువంటి లాలిత మర్చిపోలేరు.
భోజనం ప్లేట్లు తింటూ ఉంటారు, వంటకి వెళ్ళి వడ్డించుకుంటూ ఉంటారు. అబ్బో ఎంత బాగుందో కాకరకాయ కూర అంటూ ఉంటే ఆవిడ తెగ మురిసిపోతూ ఉంటుంది. ఆవిడ మురిసిపోయిందంతా మీరు మైండ్లో పెట్టుకుంటూనే ఉంటారు. ఇలాంటివన్నీ ఇక్కడ పెరిగిపోయి ఉన్నాయి. ఆవిడ వెళ్ళిపోయింది, ఆ జ్ఞాపకాలన్నీ ఉండిపోయినాయి. ఇప్పుడు వీటి సంగతి ఏంటి? ఇప్పుడు అవి క్లియర్ అయితేనే కానీ మీరు వెళ్ళరే. అదే నాకు నిద్ర కూడా పట్టదు, అట్లాగే గుర్తు వస్తుంటది, అలాగే పోతుంటది. అది ఆ గుర్తు తెచ్చుకోవడం మానేయండి. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆవిడ జ్ఞాపకాలతో నాకేం పని అనుకోండి. చేతిలో నీళ్ళు వేసుకోండి. సూర్యుడికో చంద్రుడికో కరిష్యే అని వదిలేయండి. మళ్ళీ దాని గురించి ఆలోచించకండి. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. పొద్దున్న లేవగానే చేతిలో నీళ్ళు వేసుకోండి. ఇకపై నుంచి నా భార్య వెళ్ళిపోయింది, ఆమె జ్ఞాపకాలు కూడా నా నుంచి పూర్తిగా వెళ్ళిపోయి నా గురించి నేను అధ్యయనం చేసుకుని నేను కూడా ఆమె నుంచి నా ప్లేస్కి నేను చేరుకోవాలి అనుకుని చేతిలో నీళ్ళు వేసుకుని సూర్యుడికి అభిముఖంగా వదిలేయండి. కరిష్యే ఇంక మళ్ళీ ఆలోచించకండి. ఓకే. ఇంకా ఈయనెవరు? ఓ లతాశ్రీ గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. సార్ ఇప్పుడు చెప్పారు కదా చనిపోయిన వాళ్ళని అంటే వదిలేసేయండి అని వదిలేయలేం కదా సార్ వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఉంచుకోవాలని భావిస్తాం కదా. నిన్ను బలవంతంగా వదిలేయమని చెప్పలేదు. ఎంతకాలం కావాలంటే అంతకాలం పట్టు కూర్చో. ఎవడొద్దన్నాడు ఇప్పుడు నిన్ను ఇక్కడ? అంటే మనశ్శాంతిగా ఉండడానికి అని చెప్పేసి మనశ్శాంతిగా ఉండడం కోసం వదిలేయమన్నారు కదా సార్. భూమండలానికి మనశ్శాంతి అనేది నేను పత్రిసారి ఏం చెప్పారు గుర్తెచ్చుకో. భూమి మీదకి ఎందుకు వచ్చాం? వదిలించుకోవడానికి వచ్చాం, కానీ తగిలించుకోవడానికి రాలేదు. లేదు నేను తగిలించుకుంటా, నాకు ఇష్టం అంటే ఎవడొద్దానంటే ఈ జన్మ కాబట్టి వచ్చే జన్మ వదులుతా. కావలసిన నీ జన్మలు ఉన్నాయి, నీ ఇష్టం, నిన్నెవ్వడో ఆపడు. ఈ జన్మలో భర్తే కాదు, గత జన్మలో భర్తను తెచ్చుకుని కూడా కళ్ళలో పెట్టుకో. ఎవడొద్దన్నా నేను ఇప్పుడు? దేనికి కండిషన్స్ లేవు, దేనికి రూల్స్ లేవమ్మా. మీ ఇష్టం, మీ ఫ్రీ వీల్తో మీకు ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. వచ్చిన కాన్సెప్ట్ ఏందో మర్చిపోతాము ఈ ప్రాపంచికంలో పడిపోయి. మళ్ళీ ధ్యానము గాని జ్ఞానము గాని తెలుసుకొని ముందు మీ మైండ్ సరి చేసుకోండి. సరి చేసుకోండి. ఈ భూమి మీద ఉన్నది ప్రాపంచికము ఆధ్యాత్మికము అని రెండు లేవు, ఉన్నది ఒకటే. మీరు అది ప్రాపంచికంగా అడ్డకళ్ళతో చూస్తే అడ్డంగా కనబడుతుంది, నిలువు కళ్ళతో చూస్తే నిలువుగా కనబడుతుంది. మీరు చూసి చూపుని బట్టే ఆ సృష్టి మీకు కనబడుతుంది. ఆ చూపుని సరి చేసుకోండి అంతే. ఏది ప్రాపంచికం కాదు, ఏది ఆధ్యాత్మికం కాదు. దాని బైఫర్కేషనే లేదు అసలు. అంటే ఒక కాన్సెప్ట్ తో వస్తాము కానీ మాయ కప్పేస్తుంది, ఆ కాన్సెప్ట్ మర్చిపోతాము అంటాం కదా సార్. మీరు ఒక దాంట్లోంచి ఒకటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు టాపిక్ అడిగిన తర్వాత ఇంకో టాపిక్లు ఇలా వచ్చేసి రివర్స్లోకి వచ్చారు అనుకోండి, ఆ రివర్స్లో వెళ్ళినటువంటి ఆన్సర్ వేరు, దాన్ని వేరు. ఇప్పుడు మీరు అడిగింది వేరు, ఇది వేరు. మాయ అంటే ఉంటుంది అందరికీను. ఫైనల్ అడుగుతూ పోతుంటే అర్ధరాత్రి 2 అయినా 3 అయినా కూర్చొని చెప్తా, నాకేం లేదు. కానీ మీకే గరిటెలు పెట్టుకుని సిద్ధంగా ఉంటారు భార్యలు. అక్కడ భోజనం పెట్టారో తిన్నారో లేదు తెలియదు, కానీ ఒకసారి విష్ణుమూర్తిని నారదుడు కలిసి వెళ్తున్నారు. సరిగ్గా సాయం సంధ్య అయింది. దేవర్షి కదా ఆయన, బ్రహ్మచారి. అందుకోసం విష్ణుమూర్తికి తుంబరునిచ్చి నారాయణ చెట్టు కింద కూర్చొని వాయిస్తూ ఉండు, నేను అలా స్నానం చేసి అర్ఘ్యబాదులు సంధ్యావందనం చేసుకొస్తానని నదిలో ములిగాడు. నదిలో ములిగితే చేస్తారు కదా, గంగా కావేరి యమునేశ్వరి అనుకుని 3 ములుగులు ములిగాడు. ఫస్ట్ సారి ములిగాడు, రెండోసారి ములిగాడు, మూడోసారి ములిగి లేచేసరికి ఒక అందమైన ఆడదానిగా మారిపోయాడు. అందమైన ఆడదానిగా మారిపోవడం అంటే ఎదురుకుండా ఒక రాజుగారు రాజు సైన్యంతో వస్తున్నాడు. ఎవరి అతిలో ఒక సౌందర్యవతి నేను ఎప్పుడూ చూడలేదే, రాజ్యంలో ఉండేది అన్నీ నాదే కదా అని చెప్పి ఆమె జరిగేది. ఎవరు ఇంతే అనేసరికి ఏం మాట్లాడలేదు, సిగ్గుతో ఉంది. అంతఃపురాన్ని తీసుకురండి అన్నాడు. వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. 52 మంది పిల్లలు కన్నాడు.
ఎంత పరివారం అంటే దాదాపు 85 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆ ముసలి లేడీగా 52 మంది పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళతో ఉయ్యారాలు అందుకోవడం, కుటుంబం ఎంత విస్తరించిపోయిందంటే అంత విస్తరించిపోయింది. ఆ కుటుంబంలో ఎవరో పెద్ద చనిపోయాడు. ఆ చనిపోయినాడికి తర్పణాలు వదలాలని రాజుగారితో పాటు నదికి వచ్చింది. నదికి వచ్చిన తర్వాత స్నానం చేయడానికి తర్పణాలు వదిలితే నీళ్ళలో ములిగింది. ఒక ములుగైంది, రెండో ములుగైంది, మూడో ములుగు వేసారు, నారదుడు అయిపోయాడు. అటు ఇటు చూశాడు. ఆ చెట్టు కింద తుమ్మురు మాయించుకుంటూ విష్ణుమూర్తి అలాగే కూర్చున్నాడు. పైకి వచ్చాడు. నడుస్తూ ఉంటే నారదుడు చెప్తాడు విష్ణుమూర్తితో, నేనిప్పుడు నారదుడుగా ఉన్నప్పుడు నీటిలో ములిగాను కదా, ములిగిన తర్వాత ఆడదానిగా మారిపోయాను. ఆడదానిగా మారిపోయిన తర్వాత నేను ఎంతో చేశా అక్కడ. కానీ ఆడదానిగా నేను ములిగి నారదుడిగా వచ్చిన చూసావా, అప్పుడు నాకు నేను ఏ రాజ్యాల్లో తిరిగాను, ఎంతమంది భర్తలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఈ వ్యవహారం మొత్తం అంతా గుర్తుంది నాకు. కానీ నేను నారదుడిగా నీటిలో ములిగి ఆడదాని అయిపోయాను కదా, ఆ ఆడదానిగా ఉన్నప్పుడు ఈ విష్ణుమూర్తి కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ, నేను దేవర్షిని కానీ ఏ ఒక్కటి నాకు గుర్తుండలేదు. ఎందుకని అంటాడు. అదేరా మాయ అంటాడు. అదే నారదా మాయ అంటాడు. ఇంకా కావాలంటే ఏది అవసరమైందో అది గుర్తుండదు, ఏది అనవసరమైందో అది గుర్తుంటుంది. అదే మాయ అంటే. అర్థమైందండి? సరే మరి, ఓకేనా? ఇక్కడ ఒక్కరున్నారు సార్, ఓం ప్రకాష్ గారు. ఓం ప్రకాష్ చెప్పండి. గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆత్మ ప్రణామాలండి. అయ్యా నమస్కారం. మీరు ఇది మామూలుగా ఆత్మహత్య వాళ్ళ గురించి వివరంగా చెప్పలేదు. వాళ్ళు ఎలా ఆత్మాయనం ఎలా జరుగుతుందని. పుస్తకం వస్తుంది, చదువుకోండి. ఇది ఆత్మాయనం చదివాను. ఆత్మాయనం చదివాను బుక్. అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంగతి. ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుంది జీవితం అనేది తెలుసుకోవాలంటే మరణాంతర జీవితం డోలోరస్ కెనాన్ రాసిన బుక్ ఉంది. ఓకే. ధ్యానలహరి.com ఆన్లైన్లో దాన్ని బుక్ చేయండి. మీ ఇంటికి ఆ బుక్ వస్తుంది, చదువుకోండి. మొత్తం 1 కాదు 2 కాదు 400-500 కేసులు ఉంటాయి అందులో. క్వశ్చన్ ఆన్సర్ టైప్ మీరు. అంతే. ఇప్పుడు అడుగుతుంటుంది, వాళ్ళు చెప్తూ ఉంటారు. విశేషమైన జ్ఞానం అందరికీ. ఆ మరణాంతర జీవితం, మరణాయనం, సూక్ష్మ శరీరయానం అండ్ మరణం, ఆవలి జననం, ఈ బుక్స్ అన్ని చదవాలి అందరూ. ఆత్మాయనం చదివితేనే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ వచ్చేది. ఓకే. ఆత్మాయనం జీవాత్మ ప్రపంచ నియమాలు చదివాను, ప్లస్ మరణం మధురం కూడా చదివాను. ఇంకోటి యూ ఫర్ ఎవర్. అది కాదు, అదేం చెప్పలే నేను. అదే మీరు చెప్పిన దాంట్లో మరణం, ఆవలి జననం సిల్వియా బ్రౌని రాసింది. అది అదర్ సైడ్ ఆఫ్ ది లైఫ్. ఓకే. ఇంకోటి బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ డోలోరస్ కెనాన్ రాసింది మరణాంతర జీవితం. సార్ పోతూ చెప్పేవారు గీతాయనం, సీతాయనం, మరణాయనం అని. ఆ మరణాయనం బుక్ చదవండి. ఇప్పుడు ఉన్న బలంగా చనిపోతే మీరు ఎక్కడ పోతారో మీకు తెలుస్తుంది. ఇంకోటి మీరు చెప్పిన పాయింట్, ఓకే, ఇదొకటి. ఇంకో పాయింట్ మీరు చెప్పారు, అది బాగుంది. ఏదంటే లాస్ట్ డే ఆఫ్ ది భూమితో సంబంధం తెగిపోవటం అనేది, మనకు అద్దంలో కనిపించకపోవటం అనేది. అవును. ఈ రెండు మలేషియా ఆయన వచ్చాడు మన కడతాలకి. అవును. 22 మన్యం గారు 23 మన్యం గారు జస్ట్ 1.5 hours బిఫోర్ కలిసాను నేను అతన్ని. అందుకని మలేషియా వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. సో ఆయన 22 నైట్ వచ్చాడు, నా రూమ్ లోనే ఉంటాను, నాతోటే ఉన్నాడు. 23వ తారీఖు తిరిగి రాత్రికి వచ్చాడు. 24 పొద్దున్నే అద్దం ఎక్కడా అన్నాడు, అద్దంలో చూస్తూ. ఆయన తల కనబడలేదు అందులో ఆయనకి. నాకు అప్పుడే అర్థమైంది.
సో మనోడికి ఇవాళ టైం అయిపోయింది. వచ్చి నాతోటే కూర్చున్నాడు షాప్లో అంతా, నాతోటే మాట్లాడుతూ ఉన్నాడు. టిఫిన్ చేశాడు, 1 గంటకి పిరమిడ్లోకి వెళ్ళాడు. 9:30 వరకు ఉన్నాడు. 9 నా దగ్గరకు వచ్చాడు. అరగంట సేపు కబుర్లు చెప్పాడు. నేను తినేసి రూమ్కి వెళ్తాను అన్నాడు. తినేసి రూమ్కి వెళ్ళే దారిలోనే హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్ళిపోయాడు. అదే తినే ముందే కలిసాం మేమిద్దరం. నేను ఉమ్. ఇక్కడ క్యాంటీన్కి వెళ్తున్నాను, అయితే మీరు వెళ్ళరండి అన్నారు. మేము ఫోటోగ్రాఫ్ కూడా, అంటే నేను అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి ఆయన మన్యం తాతయ్య, మన్యం గారు, నేను ముగ్గురం కలిసి ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము. ఆ రోజు అలా నైట్ లో ఉండాలి, ధ్యానం బాగుంది. జస్ట్ అంటే తిరిగి వచ్చిన తర్వాత ఇది జరిగినట్టుంది. 1.5 hour కి. నిమిషమే. అదే 1:30కి ఏమన్నారు. ఏమంతటికి ఏం కాదండి. ఆ, అక్కడే అంటే స్పాట్ డెడ్. 10:11కే 11 కాదండి, నేను 11:30 12:30 అనుకుంటా నేను మేము ఫోటో దిగింది. కాదండి, 10:30కి ఆయన రూమ్కి వస్తున్నాడు, దారిలో పిరమిడ్ ముందర జరిగింది. అయితే మేబీ అయితే బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే మీరు అన్నది నేను బ్రేక్ఫాస్ట్ చెప్పేది టైంలో రాత్రి, పొద్దున పూట కాదు, రాత్రి చనిపోయింది ఆయన. రాత్రి చనిపోయారు. చచ్చా, మేము మధ్యాహ్నం ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం. తెల్లారి ధ్యానాంజలి పెట్టారు, తర్వాత తెల్లారి పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పారు జీకే గారు. అండ్ నేను అడిగితే ఇప్పుడు 31st వరకు ఉంటా అన్నారు. తర్వాత మేలో మలేషియన్ ఇక్కడ ఫంక్షన్ ఉంది రండి అని చెప్పారు. 31st వరకు మధ్యాహ్నం ఉంటాను అంటారు. సార్ కూడా అన్నారు 2095 వరకు ఉంటానని. ఇదే శరీరంలో ఉంటాను, పిరమిడ్ వెళ్ళి చాలా సార్లు చెప్పారు. అసలు యాక్చువల్గా ఇవాళ చెప్తానని నేను చెప్పాను, మీరు ఇది అడిగారు అన్న. దాని మీద చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు సార్, ఆ వీడియో విన్న వాళ్ళు కూడా ఇలా చెప్పారు కదండి, ఇప్పుడు లేరు కదా అని ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఆయన చెప్పింది కరెక్టే, వెళ్ళిపోయింది కరెక్టే. మిగతా మధ్యలో ఉండేటువంటి విషయాలన్నీ చాలా మందికి తెలియదు మేడం. ఏదేదో కథలు చెప్తూ ఉంటారు. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా పిలవండి, అప్పుడు వచ్చినట్టు చెప్తా. ఓకే సార్. అది దాని మీద పత్రిజీ గారి దాని మీద కూడా అంటారు కదండి, అదే ఒక మీటింగ్ లో నేను 100 సంవత్సరాల పైన ఉంటానని, తర్వాత 75 years కి చనిపోయారు ఏంటనేది కూడా. నేను చెప్పింది ఏమో ఒరియాలోనో, అరవంలోనో, మలయాళంలో చెప్పలేదు, తెలుగులోనే చెప్పాను. నేను చెప్పింది మళ్ళీ తెలుగు నాకు చెప్పి. అంటే నేనది ఓకే, కాంట్రవర్షియల్ గా ఎలాంటి. సరే సరే అయితేనండి. ఓకేనా మేడం? సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే అండి.